హలో గైస్ తెలుగు ఫైనం ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో కూడా చాలా డిఫరెంట్గా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మాత్రం అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మార్వెల్ యూనివర్స్లో మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయిన డాక్టర్ డూమ్ మరియు గోస్ట్ రైడర్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారనేది ఈరోజు మనము క్లియర్గా తెలుసుకుందాం. ఒకరు సైన్స్ మరియు డార్క్ మ్యాజిక్లో దిట్టాం, అయితే మరొకరు నరకం నుండి వచ్చిన దయ్యాల యొక్క అధిపతి, సాక్షాత్తు స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్. ఈ ఇద్దరి మధ్య ఒక మోస్ట్ పవర్ఫుల్ డెడ్లీ కాంబో ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది? ముందుగా ఈ ఇద్దరి ఆరిజిన్ స్టోరీస్ తెలుసుకుందాం. ఆ తర్వాత పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారనేది మనం చూద్దాం. నెంబర్ 1, డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. ఇతను యూరప్లోని లాట్వేరియా అనే చిన్న దేశానికి చెందినవాడు. డూమ్ తండ్రి ఒక నార్మల్ డాక్టర్, కానీ డూమ్ మదర్ ఒక శక్తివంతమైన విచ్. ఆమె ఆత్మ మెఫిస్టో అనే ఒక డీమన్ చేతిలో చిక్కుకుంటుంది. చిన్నప్పటి నుంచే తన తల్లిని నరకం నుండి కాపాడుకోవాలని సీక్రెట్గా డార్క్ మ్యాజిక్ మరియు సైన్స్ ఈ రెండు నేర్చుకుంటాడు. అమెరికాలో చదువుకునే టైంలో రిచర్డ్స్ను కలుస్తాడు. అక్కడే వాళ్ళ మధ్య రైవల్రీ, ఇగో క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక ప్రయోగానికి సంబంధించిన క్యాలిక్యులేషన్లో చిన్న పొరపాటు వల్ల పెద్ద పేలుడు జరిగి డూమ్ ముఖం మొత్తం ఘోరంగా కాలిపోతుంది. తర్వాత ప్రపంచమంతా తిరుగుతూ టిబెటన్ వర్గాలకు చెందిన మాంక్స్ దగ్గర శిక్షణ పొంది ఒక పవర్ఫుల్ మెటల్ ఆర్మర్ మరియు ఐకానిక్ మాస్క్ తయారు చేసుకుంటాడు. మాస్క్ వేడిగా ఉన్నప్పుడే ముఖానికి తొడుక్కోవడంతో లోపల గాయాలు మరింత ఘోరంగా మారిపోతాయి. అలా విక్టర్ కాస్త డాక్టర్ డూమ్గా మారిపోతాడు. తర్వాత తన సొంత దేశం లాట్వేరియాకు వచ్చి అక్కడ కింగ్ అవుతాడు. ఇది మన డూమ్ యొక్క ఆరిజిన్. యాక్చువల్లీ డూమ్ని ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఫాక్స్ యూనివర్స్. తర్వాత మార్వెల్ డూమ్ ఆశుకే లేదు. అయితే ఇప్పుడు డూమ్ మల్టీవర్స్ సాగాకి ఒక పెద్ద బిగ్ బ్యాడ్గా వచ్చేసాడు. ఆర్డీజే డూమ్గా మళ్ళీ ఎంసూలోకి వచ్చేసాడు. ఈ విషయం అందరికీ తెలుసు. రీసెంట్గానే అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. నెంబర్ 2, గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జానీ బ్లేజ్ గోస్ట్ రైడర్ లేదా రూబీ రెస్ గోస్ట్ రైడర్. జానీ బ్లేజ్ ఒక ఫేమస్ స్టంట్ మోటార్ సైక్లిస్ట్. తనను పెంచుకునే తండ్రి క్రాష్ సింప్సన్కు క్యాన్సర్ రావడంతో హెల్డీమన్ అయిన మెఫిస్టోతో బ్లడ్ కాంట్రాక్ట్ చేసుకుంటాడు. కానీ మెఫిస్టో మోసం చేయడంతో జానీ శరీరంలో జరాతస్ అనే పవర్ఫుల్ డిమానిక్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అనేది బంధింపబడుతుంది. రాత్రి వేళల్లో లేదా అమాయకులకు అన్యాయం జరిగేటప్పుడు జానీ బ్లేజ్ గోస్ట్ రైడర్గా మారి తప్పు చేసే వాళ్ళను చంపేస్తూ ఉంటాడు. ఇది గోస్ట్ రైడర్ యొక్క ఆరిజిన్. ఎంసీయూలో ఇంతవరకు జానీ బ్లేజ్ గోస్ట్ రైడర్ని మనం చూడలేదు. కానీ 2007, 2011లో వచ్చిన గోస్ట్ రైడర్ మూవీస్లో నికోలస్ కేజ్ యాక్ట్ చేశాడు. కానీ ఇవి ఎంసీయూతో కనెక్షన్ లేదు. మరియు ఎంసీయూ ఏజెంట్స్ ఆఫ్ సీల్స్లో గ్యాబ్రియల్ లోనా రాబీ రేస్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ని చూస్తాం. కానీ ఇతను ఒరిజినల్ గోస్ట్ రైడర్ కాదు. అయితే రీసెంట్గా శాండియో కామిక్ కాన్ ఈవెంట్లో మార్వల్ రైన్ గోస్లింగ్ ఫ్యూచర్ ఎంసీయూలో గోస్ట్ రైడర్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు అనే అప్డేట్ ఇచ్చింది. పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కంపేర్ చేసి చూద్దాం. నెంబర్ 1, బ్రెయిన్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్. డాక్టర్ డూమ్ ఇతను మార్వెల్లోనే టాప్ టైర్ జీనియస్. రీచర్స్కి పోటీ ఇచ్చే లెవెల్ సైంటిస్ట్ మరియు డాక్టర్ స్ట్రేంజ్తో పోటీ పడే సాసరర్. తన వద్ద ఉన్న తెలివితో పెద్ద పెద్ద హెల్ డీమన్స్ని, ఈవెన్ కాస్మిక్ ఎంటిటీస్ని కూడా సైన్స్ అండ్ మ్యాజిక్తో బురిడి కొట్టించగలడు. గోస్ట్ రైడర్ జానీ బ్లేజ్ ఒక సాధారణ స్టంట్ మ్యాన్. అతని వద్ద జరాతస్ ఇచ్చి హెల్ నాలెడ్జ్ మరియు ఫైట్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ డూమ్ లాంటి మాస్టర్ మైండ్, ఇంటెలిజెన్స్ లేదా టాక్టికల్ ప్లానింగ్ అతనికి ఉండవు. విన్నర్ డాక్టర్ డూమ్. డూమ్ తెలివితేటల ముందు గోస్ట్ రైడర్ అసలు నిలవలేడు. నెంబర్ 2, బాడీ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ వేసుకునే హైటెక్ మ్యాజిక్ ఇన్ఫ్యూజ్డ్ టైటానియం ఆర్మర్ చాలా స్ట్రాంగ్. హల్క్ కొట్టే దెబ్బలు కూడా తట్టుకోగలదు. గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ అసలు మనిషే కాదు. అతనికి గాయాలు అనేవి కావు. హెల్ ఫైర్తో ఎంత పెద్ద దెబ్బ తగిలినా సెకండ్స్లో రీజనరేట్ అవుతాడు. సాధారణ బాంబులు, ఫిజికల్ అటాక్స్ వల్ల గోస్ట్ రైడర్ని చంపడం అసాధ్యం. విన్నర్ గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ యొక్క సూపర్ న్యాచురల్ డ్యూరబిలిటీ అండ్ రీజనరేషన్ డూమ్ యొక్క ఆర్మర్ కన్నా ఎక్కువ. నెంబర్ 3, అటాకింగ్ పవర్. డాక్టర్ డూమ్. ప్రొజెక్టైల్ లేజర్స్, ప్లాస్మా బ్లాస్ట్, డార్క్ మ్యాజిక్, టైమ్ ట్రావెల్ వెపన్స్, డీమన్ సమనింగ్ మరియు పవర్ అబ్జార్ప్షన్. గోస్ట్ రైడర్ హెల్ఫైర్ ద్వారా సౌల్స్ని కాల్ చేయగలడు. అతని యొక్క హెల్ఫైర్ చైన్ దేనినైనా డిస్ట్రాయ్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది పెనెన్స్ స్టేర్. ఎదుటివారు చేసిన పాపాలు, బాధలు అన్నీ తిరిగి వాళ్ళకి అనుభవించేలా చేసి వాళ్ళ సౌల్స్ని సెకండ్స్లో కాల్ చేసే పవర్. విన్నర్ గోస్ట్ రైడర్. హెల్ఫైర్ నేరుగా సౌల్ మీదే దాడి చేస్తుంది.
దాంతో ఎంతటి శక్తివంతులైనా డేంజర్‌లో పడిపోతారు. నంబర్ 4 డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్. డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ వద్ద సైంటిఫిక్ ఫోర్స్ ఫీల్డ్స్‌తో పాటు మ్యాజిక్ షీల్డ్స్ కూడా ఉంటాయి. అంతేకాదు కామిక్స్ ప్రకారం డూమ్ ఆర్మర్‌లో ట్రూ క్రాస్‌కి సంబంధించి హోలీ మెటీరియల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల డెవిల్స్, డీమన్స్ చేసే అటాక్స్ అతని ఆర్మర్‌ని అంత త్వరగా ఏమీ చేయలేవు. గోస్ట్ రైడర్. సూపర్ న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది. ఫిజికల్ అటాక్స్, టెక్ వెపన్స్‌ని అతను తట్టుకోగలడు. కానీ హోలీ వెపన్స్ లేదా మిస్టికల్ ఆర్టిఫాక్ట్స్ అతనికి నష్టం కలిగిస్తాయి. విన్నర్ డాక్టర్ డూమ్. డూమ్ దగ్గర డెమోనిక్ శక్తులు ఎదురు దెబ్బ తీసే హోలీ అండ్ మిస్టిక్ వాట్స్ సేఫ్టీగా ఉన్నాయి. నెంబర్ 5 ట్రావెల్ అండ్ మొబిలిటీ. డాక్టర్ డూమ్ జెట్ థ్రస్టర్స్‌తో ఎగరడం, డార్క్ మ్యాజిక్‌తో టెలిపోర్ట్ అవ్వడం, డైమెన్షనల్ పోర్టల్స్ తెరిచి వేరే ప్రపంచాలకు వెళ్ళడం. గోస్ట్ రైడర్ మోస్ట్ పవర్ఫుల్ హెల్ సైకిల్ లేదా హెల్ చార్జర్ కారు. ఇది నింగులోను, నీటిపైన, ఈవెన్ బిల్డింగుల గోడలపైన కూడా అత్యంత వేగంగా వెళ్ళగలదు. హెల్ డైమెన్షన్‌కి డైరెక్ట్‌గా వెళ్ళే పవర్ కూడా ఉంది. విన్నర్ టై. ఇద్దరికీ వేరే వేరే రకాల డైమెన్షన్ ట్రావెల్ అండ్ స్పీడ్ ఎబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 6 మ్యాజిక్ వర్సెస్ హెల్ ఫైర్. ది అల్టిమేట్ క్లాష్. డాక్టర్ డూమ్. డూమ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాజిక్ యూజర్. కామిక్స్‌లో మార్వెల్ యొక్క సాసరర్ సుప్రీం కూడా అయ్యాడు. వన్ వరల్డ్ అన్న డూమ్ స్టోరీ ఆర్క్‌లో ఇది స్పష్టంగా చూసాం. డూమ్ డెమోనిక్ మ్యాజిక్, స్వెల్ మ్యాజిక్‌లో దిట్ట. గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ పవర్ మొత్తం హెల్ ఫైర్ మరియు జరాతస్ అనే డెమోనిక్‌తో లింక్ అయి ఉంటుంది. డూమ్‌కు డీమన్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా సీల్ చేయాలి లేదా వాళ్ళ పవర్స్‌ని ఎలా లాక్కోవాలో బాగా తెలుసు. మెఫిస్టో లాంటి అతిపెద్ద హెల్ డీమన్‌ని తలదన్నేలా ప్లాన్ వేసిన డూమ్‌కి గోస్ట్ రైడర్‌ని బాంబింగ్ స్పెల్‌తో బంధించడం పెద్ద విషయం కాదు. విన్నర్ డాక్టర్ డూమ్. నెంబర్ 7 హెల్ప్ అండ్ రిసోర్సెస్. ఆర్మీస్. డాక్టర్ డూమ్. డూమ్‌కి లాట్వరీ అనే ఒక సొంత దేశంతో పాటు సైన్యం కూడా ఉంటుంది. తనలాగా ఉండే ఎవరు గుర్తించలేని అక్యురేట్‌గా ఉండే డూమ్ బాట్స్ ఆర్మీ కూడా ఉంది. ఇంకా అవసరమైతే మ్యాజిక్‌తో డీమన్స్‌ని సమన్ చేయగలడు. గోస్ట్ రైడర్ ఒంటరి పోరాట యోధుడు. కామిక్స్‌లో మిడ్ నైట్ సన్స్ వంటి సూపర్ న్యాచురల్ టీమ్స్‌తో పనిచేసిన సాధారణంగా తన సొంత శక్తులపైనే ఆధారపడతాడు. విన్నర్ డాక్టర్ డూమ్. తన డూమ్ బాట్స్ మరియు లాట్వేరియా రిసోర్స్‌తో భూమినే షేక్ చేయగలడు. నెంబర్ 8 బిగ్ అచీవ్‌మెంట్స్, ఫీట్స్. డాక్టర్ డూమ్. సీక్రెట్ వార్స్‌లో బియాండర్స్ పవర్‌ని దొంగిలించి గాడ్ ఎంపరర్ డూమ్‌గా మారి మొత్తం మల్టీవర్స్‌ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. నెంబర్ 2 గ్యాలక్టస్, సిల్వర్ సఫర్, మెఫిస్టో లాంటి ప్రాణుల పవర్స్‌ని డ్రైన్ చేశాడు. గోస్ట్ రైడర్. నెంబర్ 1 జరాథర్స్ పూర్తిగా బయటకొస్తే అన్బౌండ్ జరాథర్స్. అతను గ్యాలక్టస్ లేదా అవెంజర్స్‌ని ఓడించగలడు. నెంబర్ 2 కాస్మిక్ గోస్ట్ రైడర్. థానస్‌ని కూడా తన పెంపుడు జంతువులా మార్చుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. విన్నర్ డాక్టర్ డూమ్. గాడ్ ఎంపరర్ డూమ్ పవర్‌తో ప్రపంచాలనే రీక్రియేట్ చేయగలడు. ఆ లెవెల్‌ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఫైనల్ ఫైట్. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగితే ఏమవుతుంది? నెంబర్ 1 బేస్ ఫార్మ్స్. పోరాటం మొదలవగానే గోస్ట్ రైడర్ తన హెల్ ఫైర్ మరియు పేనన్ స్టేర్ని ప్రయోగిస్తే డూమ్ చాలా ఘోరమైన విలన్ కాబట్టి అతని పాపాలు అతన్ని ఆత్మని నరకంలో పడేయొచ్చు. కానీ డూమ్ యొక్క విల్ పవర్ ఎంత బలమైనదంటే అతను మైండ్ కంట్రోల్ని మరియు మిస్టికల్ అటాక్స్ తన పవర్ని డీల్ చేసి కంట్రోల్ చేయొచ్చు. పైగా అతని ఆర్మర్లో ఉండే హోలీ సింబల్స్ మరియు మ్యాజిక్ షీల్డ్స్ పేనన్ స్టేర్ దెబ్బను చాలా వరకు తగ్గించగలవు. నెంబర్ 2 ప్రెప్ టైమ్ అండ్ స్ట్రాటజీ. డూమ్‌కి 1 నిమిషం ప్రెప్ టైం దొరికినా చాలు జరాథస్ అనే డీమన్ని ఎగ్జార్జియం స్పెల్ ద్వారా బంధించి గోస్ట్ రైడర్ శరీరం నుండి విడదీయగలడు లేదా జరాథస్ శక్తిని తన మిస్టిక్ డివైస్ ద్వారా దొంగిలించగలడు. నెంబర్ 3 పీక్ ఫార్మ్స్. ఒకవేళ గాడ్ ఎంపరర్ డూమ్ వర్సెస్ అన్బౌండ్ జరాథస్ కాస్మిక్ గోస్ట్ రైడర్ తలపడితే మల్టీవర్స్ని కంట్రోల్ చేసే గాడ్ ఎంపరర్ డూమ్ నిమిషాలలో గోస్ట్ రైడర్ని ఓడించగలడు. ఫైనల్ విజేత డాక్టర్ డూమ్. మ్యాజిక్ మరియు సైన్స్ని కాంబోగా వాడే డాక్టర్ డూమ్ తెలివితేటల ముందు ఎంతటి అపారమైన హెల్ పవర్స్ ఉన్న గోస్ట్ రైడర్ చివరికి ఓడిపోక తప్పదు. మీ ప్రకారం ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? డాక్టర్ డూమ్ యొక్క జీనియస్ స్ట్రాటజీనా లేక గోస్ట్ రైడర్ యొక్క హెల్ ఫైర్ పేనన్ స్టేరా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఎండుకునేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.